ఈ మూవీలో ప్రియాంక చోప్రా మెయిన్ హైలైట్ అనే చెప్పాలి. ఆమె ఇంటెన్షన్ నటనతో పాటు తన యాక్షన్ పర్ఫార్మెన్స్లో కూడా ఎరగదీసింది. తన మేకోవర్లు కొన్ని సీన్స్ ఊహించిన విధంగానే ఉంటాయి. ఆమె కుటుంబం కోసం ఆమె పడే తాపత్రయము, అందులో చేసే యాక్షన్ పాటు ఈ సినిమాకే హైలైట్. తనతో పాటుగా ది బాయ్స్ యాక్టర్ కార్ల్ అర్జున్ కూడా నీట్ రోల్లో కనిపిస్తాడు. ఒక క్రూరమైన విలన్గా ఇందులో విలనిజాన్ని తాను చూపించారు. అలాగే సాఫియా ఓక్లే గ్లిన్, వెడిటిక్ సైడ్ తదితరులు తమ యాక్షన్ పరిధి చాలా బాగా పర్ఫార్మెన్స్ అందించారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ పాటు కొరియోగ్రఫీ కూడా మంచి ఇంట్రెస్ట్గానే ఉంది. ఎప్పుడైతే ప్రియాంక చోప్రా తన యాక్షన్ను మొదలు పెడుతుందో అక్కడి నుంచి కనిపించే ప్రతి యాక్షన్ బ్లాకు చాలా సహజంగా ఉంటాయి. అలాగే ఈ మూవీ ఆరంభంలో కొన్ని నిమిషాలు ఇంట్రో కథనంలోకి ఆడియోని తీసుకెళ్తుంది. హాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలంటే మినిమం కొన్ని అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో నేరుగా వస్తున్న సినిమాల్లో కథ పరంగా బలం లోపించింది. ప్రియాంక నుంచి గతంలో ఇదే ఫ్రేమ్ వీడియో వచ్చిన హెడ్ ఆఫ్ ద సీట్స్ అనే సినిమాలో కూడా పెద్ద బలమైన కథ ఉండదు, కానీ మంచి యాక్షన్తో సాగుతుంది. అలాగే ఇందులో కూడా వింటేజ్ సెటప్ ఉంటుంది, కానీ కథనం మాత్రం రొటీన్గానే ఉంటుంది. ఇది వరకు ఎన్నో సినిమాల్లో చూసినట్టుగా రొటీన్ రివెంజ్ టెస్టింగ్లోనే ఈ సినిమా కూడా ఉంటుంది. హాలీవుడ్ సినిమాల లాంటి ట్రై చేద్దాం అనుకున్న వారు డిసప్పాయింట్ అవుతారు. ఊహించినట్టుగానే సాగే కథనం, సీన్స్ అంతా ఎంగేజింగ్ ఏమీ చేయలేకపోయాయి. అలాగే కార్ల్ అర్జున్ రోల్ కూడా కొంచెం వీక్గానే అనిపిస్తుంది. పైగా ప్రియాంక చోప్రా రోల్లో విరోధం ఎందుకు అనే ఎమోషన్స్ కూడా డెప్త్ మిస్ కావడంతో అంశాలు అన్నీ సింపుల్గా నెమ్మదిగా వెళ్తున్నట్టు అనిపిస్తాయి. ఇక ఈ మూవీ నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్గానే ఉన్నాయి. ఈ సినిమా నేపథ్యం తగ్గట్లుగా కనిపించే ప్రొడక్షన్ డిజైను, కెమెరా వర్కు, మ్యూజిక్ వంటివి ఇంట్రెస్ట్గానే ఉంటాయి. ముఖ్యంగా యాక్షన్ పార్ట్ ఇందులో బాగా హైలైట్ అనుకోవచ్చు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక మొత్తంగా చూసుకుంటే ది బ్లఫ్ మూవీ సాలిడ్ యాక్షన్, ప్రియాంక చోప్రా ఇంటెన్షన్ పర్ఫార్మెన్స్లు బాగా మెప్పిస్తాయి. కాకపోతే కథా కథనాల పరంగా మరీ అంత ఎంగేజ్ చేసే అంశాలు ఇందులో లేవు. సో ఇది ఒక రొటీన్ రివెంజ్ డ్రామాలాగే అనిపిస్తుంది. సో కేవలం యాక్షన్ వరకే చూస్తాం, కొత్త సినిమాలు చూడాలి అనుకుంటే తక్కువ అంచనాలు పెట్టుకొని ఈ సినిమా ట్రై చేయొచ్చు.